కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి అనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల రేవంత్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రేవంత్ ఇవాళ తెలంగాణలో ఇక ఆటో పైలట్లో మోడ్లో పెట్టు రేవంత్ అన్న, నువ్వు వెనక సీట్లో కూర్చో, లేకపోతే వేరే ఫ్లైట్ ఎగిరేయనంటే కుదురుతుందా? ఒక రోలర్ కోస్టర్ రైడ్ అంటారా రేవంత్ అన్నది అని అంటే కాదు. రేవంత్ అన్న ఒకళ్ళు కింద పనిచేసే వ్యక్తి కాదు, సర్కాజం కా బాద్షా. ఎక్కడ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మించిపోతాడో అన్న అప్రహెన్షన్ ఇలా మైండ్లలో ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న చరిష్మా అక్కడ రిఫ్లెక్ట్ అవుతలేదు. సమ్వేర్ సంథింగ్ ఎక్కడనో మంట మాత్రం లేస్తుంది రేవంత్ అని. ఇలా చిట్టాలు ఇద్దామని అనుకున్నా, కాకపోతే తెలంగాణలోనే ఒక పెద్ద చిట్టా ఉన్నది ఫ్రెండ్స్. 2 రోజుల నుంచి రసవత్తరంగా నడుస్తుంది. ఆ చిట్టా ఇప్పితే తేనెతీగ తెట్ట అంటాం కదా, అట్లా మొత్తం తేనెతీగలని బయటకు వచ్చినట్టు కనబడుతున్నది. సో డైరెక్ట్గా చిట్టా లోపలికి పోవాలన్నానంటే ఫస్ట్ నేను ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నాను, అందుకే ఇలా డైరెక్ట్ పేపర్లకు వచ్చిన. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారినాయి. ఆదివారంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పూరి జగన్నాథ్ రథయాత్ర వెళ్ళే దారిని శుభ్రం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్ళే దారిని శుభ్రం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. జై జగన్నాథ్. ఇంట్లో నీకు న్యూస్ ఏం కనిపించింది గిరీష్ అని అంటే, రేవంత్ అన్న నాకు తెలిసి 3 సంవత్సరాల పాటు పిసిసి ప్రెసిడెంట్ కాలాన్ని ఖతమైంది అనుకుంటా. నిన్నటికా ఇయ్యాలటికా ఇప్పటికా డేట్ పక్కకు పెడితే కంప్లీట్ చేసిండు. అయితే తన 3 సంవత్సరాల ఈ పిసిసి ఏదైతే ఉన్నదో, నేను డైరెక్ట్గా చిట్టాలకు దిగుతున్నా ఫ్రెండ్స్, తర్వాత న్యూస్ కూడా తీసుకుంటా. రేవంత్ అన్నది ఒక రోలర్ కోస్టర్ రైడ్ అంటారా రేవంత్ అన్నది అని అంటే కాదు. నిజంగా చెప్పాలన్నానంటే జబర్దస్త్గా ఫ్లైట్ రన్వే మీదకి వచ్చింది, ట్యాక్సీ మోడ్లోకి వచ్చింది, తర్వాత ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, టేక్ ఆఫ్ అయ్యిండు. టేక్ ఆఫ్ అయిన ఫ్లైటు ఆకాశంలో టెస్ట్ రైడే దిగుమనంటే దిగుతుందా అన్న ప్రశ్నలు ఇలా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. గిరీష్ అర్థమవుతలే, డైరెక్ట్గా చెప్పు. ఒక కొత్త పైలట్ ఒక జబర్దస్త్ స్పీడ్ పోతానన్న ఒక ఫైటర్ జెట్టో లేకపోతే ఏదో ఒక నార్మల్ ప్లేనే తీసుకొని వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక ఉత్సాహంతో ఉన్న పైలట్ ఇప్పటిదాకా ఆ రన్వే మీద ఎవ్వరు అసలు ఇంతవరకు ఆ రన్వే మీద ఎవరు ఎగిరేయలే కొన్ని సంవత్సరాల నుంచి ప్లేన్ని. మనోడే రన్వేని సాఫ్ చేసి, మనోడే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ మొత్తం చూసుకొని, దానికి కావలసిన కార్యాచరణ సిద్ధం చేసుకొని, తనే కో పైలట్ మీద కూడా ఆధారపడకుండా ఫ్లైట్ని ఆకాశంలోకి తీసుకుపోయిండు. ఆ క్రూజ్ స్పీడ్ తీసుకొచ్చి ఆకాశంలోకి తీసుకుపోయిన ఆ పైలట్ ఎగిరింది ఫ్లైట్ మళ్ళీ భూమి మీదకి తీసుకురా, ట్యాక్సీ ఇంకో కొంతమందిని ఎక్కించుకొని మళ్ళీ పోదామని అంటే, ఇక ఆటో పైలట్లో మోడ్లో పెట్టు రేవంత్ అన్న, నువ్వు వెనక సీట్లో కూర్చో, లేకపోతే వేరే ఫ్లైట్ ఎగిరేయనంటే కుదురుతుందా? గిరీష్ ఇలా సపరేట్గా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, మనకు కొన్ని కథనాలు వచ్చినాయి. సాటర్డే, సండే, ఇన్ఫ్యాక్ట్ ఫ్రైడే నైట్ నుంచి 55 ఎమ్మెల్యేలతో రేవంత్ అన్న ఏమన్నా పార్టీ దుంకుతున్నాడా అన్న ఒక ఆరోపణలు వచ్చినాయి. నేను కరెక్ట్ కన్ఫర్మ్ న్యూస్ అని చెప్తలేను, ఈ ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు పలు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళల్లో గట్టిగానే నడుస్తున్నాయి. ఇది సాధ్యమేనా, ఇది నిజమేనా? నాకు కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు, బట్ విశ్లేషణ చేసుకుందాం. కన్ఫర్మ్ న్యూస్ లేదు కాబట్టి దీన్ని కన్ఫర్మ్ న్యూస్ అని చెప్పడం, ఖచ్చితంగా ఆయన ఆ పార్టీలోకి పోతున్నాడు, ఈ పార్టీలోకి వస్తున్నాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆధారాలతోనే మన చిత్రగుప్తు కాబట్టి ఆధారాలు లేని మనం మాట్లాడడం. సో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. దిక్కు దివాలా లేని పరిస్థితులలో ఉన్న కాంగ్రెస్ని ఒక దిక్సూచిగా తనకున్న మార్క్ రాజకీయంతో ఇవాళ తెలంగాణలో అనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అని ప్రమాణ స్వీకారం చేసి
కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి ప్రజాపాలన అని చెప్పి ఒక పర్సెప్షన్ తీసుకొచ్చిన అనుమూల రేవంత్ రెడ్డి పైననే మన కథనం ఇవ్వాలి. 6 నెలలు దాటింది రేవంత్ అన్న. ఆయన పరిపాలన గురించి కొంచెం డిస్కషన్ కూడా చేసుకోవాలి. సో మనం ఇలా ఆయనకు ఫేవర్గా ఏమున్నాయి, ఆయనకు అగెయిన్స్ట్గా ఏమున్నాయి, అసలు నిజంగా పార్టీ ఆయన సొంత పార్టీలా ఏం నడుస్తున్నది, పోనీ ఏం టాక్ వస్తున్నది, ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అన్నదే ఇవాళ మన చిట్ట. 6 నెలలు గడిచిన తర్వాత రేవంత్ అన్న ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది, ఎక్కడున్నాడు, ఏమున్నది, అడ్మినిస్ట్రేటివ్లీ వేర్ హీ ఈజ్ అని చెప్పి మాట్లాడితే, ఆయన ప్రజాపాలన అని చెప్పి తీసుకొచ్చిండు. ప్రజాపాలన నిజంగా జరుగుతుందా అని చెప్పి మాట్లాడితే 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చేసింది అని అంటే కేవలం ఒకటే, అది ఏంది అని అంటే ఫ్రీ బస్ స్కీమ్ ఒకటే. మహిళలకు మాత్రం కన్సిస్టెంట్గా దాన్ని సస్టైన్ చేసిండ్రు అండ్ వితౌట్ సూపర్విజన్ మోడ్లో రన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ క్వైట్ దే ఆర్ సక్సెస్ఫుల్. కాకపోతే ఒక పెద్ద బ్యాక్లాష్ వచ్చింది. ఇక్కడ ప్రజలతోని బస్సులు రష్ ఉన్నాయి, సీట్లు దొరుకుతలేవు, సకాలంలో బస్సులు వస్తలేవు, బస్సులు వచ్చినా టైంకి వస్తలేవు, టైంకి బస్సులు వచ్చినా ఎక్కే పరిస్థితులలో లేవు, ఆ రష్ అంత ఘోరంగా ఉన్నది అని చెప్పి ఎవరికి బెనిఫిట్ దొరికిందో కానీ జనం అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. సో బెనిఫిషరీస్ కూడా వీటిని ఒక జస్ట్ యూజ్ చేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలనంటే దీనికి ఒక నిజంగా వాల్యూడ్ కాన్సెప్ట్ కాదు ఇది అని చెప్పి ఎంతోమంది మాట్లాడుకుంటున్నారు. సో ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎంతవరకు ముంగడికి పోయింది అని చెప్పి మాట్లాడితే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. తెలంగాణలో టూరిజం పెరిగింది, ఇంత కలెక్షన్లు పెరిగినాయి, ఇక్కడ పెరిగింది, ఫ్రీ బస్సు వల్ల ఇంతమంది వచ్చిర్రు, ఇంతమంది అయింది. అయితే ఫలానా జాగాలో ఫలానా లెవెల్లో ఫలానా రెవెన్యూ పెరిగింది అని అంటే ఫలానా జాగాలో మీరు పెట్టిన స్కీమ్ వల్ల ఆర్టీసీ కూడా నష్టంలోనే పోతున్నది కదా, 300 కోట్లు 3000 కోట్లు వాట్ ఎవర్ ఇట్ మేబీ. పార్సల్ ఛార్జెస్ కూడా పెరిగిపోయినాయి కదా. సో ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఎవరికి లాభం చేసింది, ఎవరికి నష్టం చేస్తుంది, ఎంతమందికి నష్టం చేస్తుంది, ట్యాక్స్ పేయర్ల పైసా ఎడిపోతున్నది అని అనేది ఒక పెద్ద స్పెక్యులేషన్. దీని తర్వాత రేవంత్ అన్న పరిస్థితి ఎట్లున్నదని అంటే రేవంత్ అన్న ఒకళ్ళ కింద పనిచేసే వ్యక్తి కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పీసీసీ అయిండో, ఆయన పీసీసీ కాకముందు కూడా చెప్తున్నా, రేవంత్ అన్నతో వర్చువల్గా అంటే పర్సనల్గా మాకు ర్యాపో లేకపోవచ్చు, బట్ ఆయన చూస్తున్నాం కదా, ఆయన రాజకీయాలు చూస్తున్నాం కాబట్టి ఆయన పీసీసీ కాకముందు పీసీసీ అయిన తర్వాత కూడా he was an attention grabber, he was a poster boy of Congress, he believed in publicity లేనిది రేవంత్ అన్న నడపడు. సో ప్రోస్ అండ్ కాన్స్ల గురించి మాట్లాడితే రేవంత్ అన్నకు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పీసీసీ ఉన్నప్పుడు చక్కగానే ఉండే, బట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ రాజకీయాలు పాపం ఆయనకు జర వశపట్టినాయా అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంటే ఢిల్లీకి రావడం, ఢిల్లీ పెత్తనం నడిపించడం. ఈ మాట ఎందుకంటున్నావు గిరీష్ అని అంటే ఇంకా పీసీసీ అధ్యక్షుడి పైన సందిగ్ధతనే నడుస్తున్నది, అట్టర్ కన్ఫ్యూజనే నడుస్తున్నది. ఎవరు ఇక్కడ సీనియర్లు, మళ్ళీ అక్కడ రేవంత్ రెడ్డి గారి వర్గము ఎవరు కూడా దీని మీద ఒక సమన్వయంకి వస్తలేరు, ఒక కంక్లూజన్కి వస్తలేరు. సో పార్టీ కార్యకర్తలు ఇన్ఫ్యాక్ట్ ముంగటికి ఎట్లా పోదాము అని అన్న అట్టర్ కన్ఫ్యూజన్లు ఉన్నారా అని అంటే కాంగ్రెస్లో కన్ఫ్యూజన్ కామన్, వాళ్ళు ఏం కన్ఫ్యూజ్ పడరు, వాళ్ళు ఏం కన్ఫ్యూజ్ కూడా కారు. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు ఇక పెద్దోళ్ళు. సో కాంగ్రెస్లో కన్ఫ్యూజన్ అంటూ ఉండదు, కేవలం కరప్షన్ ఉంటుంది. సో బట్ ఇలా రేవంత్ అన్న మాత్రం కరెక్ట్గా రాజకీయాలు చేస్తుండే, ఆయన అక్కడ నెగ్గుతున్నాడు కూడా. ఎట్లా అంటే పార్టీని ఇప్పటిదాకా పవర్లకు తీసుకొచ్చింది నేను లేకపోయినా ఉంటే పార్టీ ఏడికని ఉంటుండే, వెంటిలేటర్ కూడా కాదు, మొత్తం కొన ఊపిరి మీద ఉన్న పార్టీని నేను లేపుకొని వచ్చిన. రేవంత్ అంటే కాంగ్రెస్ అంటే రేవంత్ ఇవాళ తెలంగాణలో. సో నేను తీసుకొచ్చి నేను తయారు చేసిన పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు ప్లాటర్లో పెట్టి ఇవ్వాలన్నానంటే ఎట్లా సాధ్యం? మంత్రివర్గ విస్తరణ అని చెప్పి చెప్తున్నారు, మంత్రివర్గ విస్తరణ ఆపేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరే మంత్రివర్గ విస్తరణ సృష్టించుకున్నారు మీడియా పర్సన్లు, దానికి నన్ను అడిగితే నేనేం చెప్పాలా, మీకే తెలుసు మంది ఎవరికి ఏ మంత్రి శాఖలు వస్తున్నాయో అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడాడు. సర్కాజం కా బాద్షా మన రేవంత్ అన్న, టిట్ ఫర్ టాట్ జవాబులు ఇస్తాడు, అందులో డౌట్ లేదు, సబ్జెక్ట్ కూడా గట్టిగానే ఉంటుంది. అయితే
మంత్రివర్గ విస్తరణ ఎందుకు అయితలేదు, ఇక్కడ ఫలానా దగ్గర ఎందుకు చెక్ పడుతున్నది అని అంటే మనకు తెలిసిందే కాంగ్రెస్లో. ఇది ఇప్పటి కాదు, వెనకటికేని. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందో ఖచ్చితంగా ఏఐసిసికి ఆర్థికంగా ఈ రాష్ట్రాలు కొంచెం హెల్ప్ చేయాలి, పార్టీ నడవాలి కదా. సో ఏఐసిసికి ఒక ఏమంటారు ముల్లె పోతుందా లేకపోతే మూట పోతుందా, ఇక అది భగవంతుడికి రేక. మనకు తెలియని దాంట్లో మనం కన్ఫామ్గా మాట్లాడలేం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మేబీ, పార్టీ అయితే నడవాలి కదా. చాయ్ కప్పులు సమోసాలకైనా పైసలు కావాలి కదా. సో ఈ క్యాష్ కౌని తెలంగాణని కర్ణాటకని కాంగ్రెస్ ఎట్లా యూజ్ చేస్తుంది, ఏం చేస్తుంది, ఏం కథ, నిజంగానే యూజ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా యూజ్ చేస్తుంది, చేయదని కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు కావాలి. సో ఇక్కడ ఏమైనా విభేదాలు వచ్చినాయా? విభేదాలు అంటే ఇప్పుడు ఎన్ని మంత్రిత్వ శాఖలు రేవంత్ అన్న జేబులు ఉంటాయో ఆయన డెసిషన్ తీసుకునేటట్టు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అయినా చేసేస్తాడు, చేసేసిన తర్వాత అబ్సల్యూట్గా ఎవరు మంత్రిత్వ శాఖలు వాళ్ళకు ఉన్నాయనంటే వాళ్ళు మనకు రాజకీయాలు మొదలెడతారు కదా. అరే నేను ఇంత కష్టపడి గెలిచి ఇంత చేసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి వీళ్ళకి అప్పచెప్పాలంటే ఎడికైనా అప్పచెప్పాలా. అయితే ఇక్కడ ద డామినెన్స్ అనేది ఒకటి కనిపిస్తుంది కాంగ్రెస్లో. ఫర్గెట్ అబౌట్ ది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, బికాస్ మన దగ్గర ఆధారాలు లేనప్పుడు దాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసి ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం, కరెక్ట్ కూడా కాదు. ఇట్స్ అగెయిన్స్ట్ చిత్రగుప్త్ ఎథిక్స్. డామినెన్స్ కాడికి వచ్చి మనం మాట్లాడితే అక్కడ కంప్లీట్ ఎపిసెంటర్ ఫార్మ్ అవుతుంది. గాంధీ పరివార్ ఏఐసిసి ఆ కాడికి వస్తే కాంగ్రెస్ పార్టీ గాంధీ పరివార్ అని అనవచ్చు మనం. ఇది ఎప్పుడు కూడా ఏ డామినెన్స్ని ఎంటర్టైన్ చేయదు. వెనకటికి రాజశేఖర రెడ్డి గారైనా ఆయన ఎట్లా నడిపించుకుంటూ వచ్చిండు అని అనేది మనకు తెలిసిన విషయమే. సో డామినెన్స్ అనేది నడవది. మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఎట్లుంటారో అన్నది మనకు అందరికీ తెలుసు. ఈమె వల్లనే నేను ఇలా రాజకీయాలు చేసిన అని చెప్పి ఖర్గే గారు అని అన్నారు. సో ఆ డామినెన్స్ వీళ్ళు వేరే వాళ్ళకి ఇయ్యరు రానియ్యరు. ఎక్కడ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మించిపోతాడో అన్న అప్రహెన్షన్ ఇలా మైండ్లలో ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ డామినెన్స్ ఆర్ టు దట్ మ్యాటర్, ఈ అప్రహెన్షన్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తుందా? అందుకే ఈ ఆరోపణల ఇది ఒక క్వశ్చన్ మార్కే. సొల్యూషన్ చిత్రగుప్తు దగ్గర కూడా లేదు. సెకండ్ పాయింట్ ఏందనంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సామాన్య ఏమంటారు ప్రజల నుంచి సామాన్య వ్యక్తిగా పైకొచ్చిన ఒక నాయకుడిలా ప్రొజెక్ట్ చేసుకుందామని విశ్వ ప్రయత్నాలు చేసిండు. సక్సెస్ఫుల్ అయిందా అంటే నేను ఇక్కడ కాలేదని చెప్తా. ఎందుకు అంటే రేవంత్ అన్నకు దొరకాల్సిన పబ్లిసిటీ ఇప్పుడు దొరుకుతలేదు. పీసీసీ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన పోస్టర్ బాయ్ లెక్క ఉండేనో కాంగ్రెస్లో, ఇప్పుడు ఆ పబ్లిసిటీ ఆయనకు దొరుకుతలేదు. ఆబ్వియస్గా దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. ఆయన ఢిల్లీకి పోయినప్పుడు ఒక నార్మల్ పర్సన్ లెక్కనే ట్రీట్ అవుతుంది తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న చరిష్మా అక్కడ రిఫ్లెక్ట్ అవుతలేదు. మళ్ళీ రేవంత్ అన్న మీడియా వీక్ ఉందా లేకపోతే రేవంత్ అన్న చరిష్మా వీక్ ఉందా అని అంటే నేను మీడియా మేనేజ్మెంట్ వీక్ ఉందంట. రేవంత్ అన్న చరిష్మాకు దోకాలేదు. ఏంది గిరీష్ ఇలా కంకణం కట్టుకున్నావు, కంప్లీట్ రేవంత్ రెడ్డిని లేవడుతున్నావు? నేను లేవడతలే, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని తప్పులు చేసిండు మీడియా మేనేజ్మెంట్లో. ఎట్లాంటి తప్పులు అనంటే ఇప్పుడు ఒక కర్రీ 200, ఇంకో కర్రీ 150 రూపాయలు, 3 కర్రీలు 100 రూపాయలు, 150 రూపాయలు, ఏ కర్రీ కావాలి నాన్న చెప్పు నాన్న అని చెప్పి ఒక యాడ్ మనం బాగా చూసినాం. ఇది ఫేమస్ కుమార్ యాంటీ యాడ్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఆమె అక్కడ చిన్న రోడ్ సైడ్ హోటల్ నడిపించుకుంటుంటే అక్కడ ఏదో ట్రాఫిక్ ఏదో ఇష్యూ అయితే మన రేవంత్ అన్న పోలీసు వాళ్ళు పోయి అక్కడ ఏదైనా చేసి ఆమెని తీపిచ్చేయాలన్నప్పుడు రేవంత్ అన్న పర్సనల్గా ఫోన్ చేసి అట్లా కాదు నేను కూడా వచ్చి తిననీకి వస్తా. ఈ ప్రేమ ఎందుకు వచ్చింది అన్నది నాకు అప్పుడు అర్థం కాలే. అసలు రేవంత్ అన్నకు అవసరం ఎందుకు ఉండే అన్నది నాకు అర్థం కాలే. సరే ఈమె రేవంత్ అన్న టేస్ట్ ఏమన్నా బాగుంటుందా అని అంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, నేను తిన్నా కూడా నాకు అందరిలాగానే అనిపించింది. పెద్దగా ఏదైతే ప్రాపగండా చేసిరు చూడు అంతనైతే ఏమనిపించలే. ఫ్యాక్ట్ ఇది, నా పర్సెప్షన్. వేరేళ్ళ గురించి నేను మాట్లాడతాను. సరే ఇదేమన్నా హైజీనిక్ సూపర్ డూపర్ ఎక్కడైనా మారిందానంటే అది కూడా ఏం పెద్దగా మారలే. మళ్ళీ రేవంత్ అన్న వస్తానన్నోడు వచ్చిండా అంటే అది కూడా ఏం రాలే. దాని తర్వాత సోనూ సూద్ వచ్చిండు. మళ్ళీ సోనూ సూద్ ప్యూర్ వెజిటేరియన్ అని చెప్తారు. వెజిటేరియన్ తినేటోడు నాన్ వెజిటేరియన్ హోటల్కి వచ్చి ఏం కట్టలు కడుతుండ అన్నది నాకు అర్థమవుతలేదు. సో ఇట్లాంటి ఫేక్ పబ్లిసిటీ, ఫేక్ ముచ్చట్లు, ఫేక్ ఇష్యూల పైన ట్యాక్స్ పేయర్ అంటే నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు రేవంత్ అన్న అన్నది అర్థం కాలే. నేను ఆ రోజు ఇది మాట్లాడదామని అనుకున్నా. బేసికలీ నేను ఎందుకు మాట్లాడలేదనంటే కొత్తగా ముఖ్యమంత్రి అయిండు, ఒక మినిమం 6-7 months ఆయనకు బఫరింగ్ స్పేస్ ఇవ్వాలా. అండ్ మోర్ ఓవర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆయనకు వచ్చేసినాయి మీద.
సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అన్నది రిజల్ట్ మీ ముంగట ఉన్నది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం స్పేస్ ఇచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ మీద గిట్లా మనం మాట్లాడితే, రేవంత్ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ముందు అయ్యిండు. ఆయన 6 నెలలు అయింది. ఈయన తెలిసి 26 రోజులు కూడా కాలే చక్కగా. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటిదాకా ఎవరైతే వృద్ధుల పెన్షన్ ఏదైతే ఉన్నదో దాని మీద ఒక్క కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమైనా చేసిందనంటే శూన్యం. ఏం చేయలే, ఏం చేస్తుంది అన్నది కూడా క్లారిటీ లేదు వాళ్ళకు. ఏం చేయబోతుంది అన్నది దూరం మాటిగా. బట్ అదే చంద్రబాబు నాయుడు వచ్చిండు, బ్యూరోక్రసీని ఎట్లా వాడుకోవాలనో తెలిసింది. వాలంటీర్లు అవసరం లేకుండా రాత్రి 10 గంటల వరకు ఆల్మోస్ట్ 96% మంది బెనిఫిషరీస్కి ఈ ఎల్డర్లీ పెన్షన్ ఏదైతే పిఆర్సీ గిఆర్సీ ఎక్సెట్రా ఏదైతే ఉండనో వాట్ ఎవర్ ఇట్ మేబీ అది డిస్బర్స్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇంకా చేయలేకపోయాడు. అండ్ సో ద పెత్తనం ఏదైతే ఉన్నదో ఇవాళ కాంగ్రెస్ పార్టీది అది రేవంత్ రెడ్డి చేతుల నుంచి జారుతుందా అని చెప్పడానికి ఇగో ఈ స్టేట్మెంట్. ఇప్పుడు నేడు ఏపీకి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి వెంట వెళ్లనున్న డిప్యూటీ సీఎం మంత్రులు, టీపీసీసీ చీఫ్గా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న రేవంత్. అదేంది గిరీష్ భాయ్, వైఎస్ఆర్ జయంతి కదా ఆయనకు అక్కడ పోతున్నాడు, దాన్ని నువ్వు రాజకీయం చేస్తున్నావు. నేను దాన్ని రాజకీయం చేస్తలేను. టీడీపీ తెలంగాణల విజయోత్సవ ర్యాలీ తీస్తానన్నా, లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ ఒక పెద్ద ఎత్తున ఒక ర్యాలీ జరిగినా దానికి అనుమతి కూడా ఇచ్చింది ఎవరు అని అంటే ఆబ్వియస్గా రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇలా విశ్లేషకుల మనసులలో ఏం పోతున్నదని అంటే, ఇది నా కాన్సెప్ట్ అసలే కాదు ఫ్రెండ్స్. ఎవరికి క్రెడిట్ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. మేధావులు ఏమంటుండ్రంటే, ఇండి అలయన్స్ కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి ఇండియా అలయన్స్లో ఫేవర్ చేస్తున్నది. వాట్ ఈస్ దిస్ దట్టు వాటు అని డిస్కషన్. ఎక్కడనో అక్కడ మంట అయితే కాలుతున్నది, ఆ పొగ అనేది మనకు జర కనబడుతున్నది. గిరీష్ ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారు దుంకుతారా అని అంటే దుంకకపోవచ్చు. ఎందుకంటే అగర్ రేవంత్ రెడ్డి ఒక ఫలానా పార్టీకి జంప్ జిలానికి కొడుతున్నాడు అని చెప్పి మాట్లాడితే అని అనుకుంటే, ఆయన జంపు కొట్టిన తర్వాత ఈ ఎమ్మెల్యేలను ఇక్కడ తెప్పించుకుంటాడు. కానీ ఈ పార్టీలకు తెప్పించుకొని వేరే పార్టీలకు పోవడము, మళ్ళీ ఈ పార్టీలకు వచ్చి ఆ పార్టీకి సభ్యత్వం ఇప్పటికే రచ్చ రంబోలు అవుతున్నది. ఆయన సభ్యత్వం రద్దు చేయాలా, స్పీకర్లకు లెటర్లు అవన్నీ రాస్తున్నారు. సో ఈ ట్రాన్సిషన్ ఇక్కడి నుంచి వచ్చి A to B, B to C వచ్చడం కంటే సీదా A to C కొట్టేస్తుంటే అయిపోతుండే. సో రేవంత్ రెడ్డికి ఆ చరిష్మా ఉన్నది, ఆ తెలివితేటలు లక్షణంగా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడు అని నేను గట్టిగా వాదిస్తా. బట్ కాంగ్రెస్లో జరుగుతున్న లొల్లేంది గిరీష్ రాజకీయాలల్లో మళ్ళీ ఆయనకేమన్నా మనసులో ఇట్లాంటి ఇత్తనం నాటుకుంటుందా అని అంటే, రాజకీయ నాయకుడు బ్రదర్, రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తాడు, చెయ్యాలి కూడా. ఆయన ముందే ఒక మాట అన్నాడు, నా గోల్ అచీవ్ కానీకే నేను ఏదైనా చేస్తా. ఆనాడు బలిదేవత అనన్నా, ఇగో ఈనాడు బలమైన దేవత అని అంటున్నా. అది ఆయన మట్టుకు అది కరెక్ట్. బికాస్ హీ హాస్ చూజన్ హిజ్ ఐడియాలజీ అండ్ రూట్స్ కాడికి వస్తే ఆయన ప్రస్తావన, రాజకీయ ప్రస్తావన ఏడికేని మొదలైందో మన అందరికీ తెలుసు. అఖిల భారతి విద్యా పరిషత్ ఏబీవీపీ అని చెప్పి జనాలు అంటారు. ఏబీవీపీలో ఆయనకు మేబీ ఆయన అనుకున్న స్థాయి ఆయనకు దొరకలేదేమో, లేకపోతే ఆయన ఏదైతే పేస్లా రావాలనుకున్నాడో ఆయన దూకుడు స్వభావం దొరకకపోవచ్చు. సో ఆయన హీ హాస్ చేంజ్డ్ హిస్ గేర్స్ టు టీడీపీ, అక్కడ ఫ్లోర్ లీడర్ అయ్యిండు. తర్వాత కాంగ్రెస్, ఇక మనకు అందరికీ తెలిసిందే కాంగ్రెస్లో ఎట్లా రైజ్ అయ్యిండు. ఆంధ్రాలో కొత్త ముఖ్యమంత్రి రాగానే తెలంగాణతో సత్సంబంధాలు ఇంకా గట్టిగానే గట్టిగానే. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాక మళ్ళా మనం ప్రాంతాల వారీగా మాట్లాడుకొని పంచాయతీలు పెట్టుకోవాలంటే అబ్సల్యూట్గా పెట్టుకోవద్దు. ఒక మొబైల్ ఫోన్లో 2 సిమ్లు పడ్డాయి, నీకు ఏ కాల్ మాట్లాడుకోవాలన్నప్పుడు ఆ సిమ్తో నువ్వు మాట్లాడుకో, అంతే తప్ప మొబైలే ఖరాబు, మొబైలే లొల్లి,
మళ్ళా కొత్త మొబైల్ వస్తున్నది, ఆ కొత్త మొబైల్ ఒకటే సిమ్ పడుతుంది, ఈ ఒక సిమ్ని ఒక సిమ్తో మర్జ్ చేసేస్తారు. ఇగో ఇవన్నీ ఫాల్తూ ముచ్చట్లు, అవి కాని పని. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నా మార్క్ రాజకీయం చేస్తాడా ఇంట్లో అని అంటే ఎస్. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. తెలంగాణలో టీడీపీ పునః నిర్మాణం. డాట్స్ కనెక్ట్ చేయండి. ఐడియాలజీ సమ్వేర్ సంథింగ్ ఎక్కడనో మంట మాత్రం లేస్తుంది రేవంత్ అన్న, లేకపోతే పొగ ఇంత గట్టిగా బయటికి రాదు. నేను డాట్స్ కనెక్ట్ చేసి చెప్తున్నా. ఇట్లాంటి అనలిస్టులకు ఫీడింగ్ ఇస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న. ఎందుకంటే మొన్న భట్టి గారిని అడిగినరు, మంత్రిత్వ శాఖలు ఎవరెవరికి వస్తున్నాయి, దానం నాగేందర్కి రావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కాంగ్రెస్ బీఫామ్కేని గెలవని ఏ నాయకుడికైనా మీ మంత్రిత్వ పదవి రాదు. భట్టి విక్రమార్క గారు దానం నాగేందర్ గురించి చెప్తారు, రాజగోపాల్ రెడ్డికి కూడా పదవి వస్తుంది అని చెప్పిండు. ఇట్లాంటివి చూస్తే కొంచెము రేవంత్ అన్నకు కొంచెం ఆయన ఇట్లాంటివి ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ కాదు. కొంచెం అడ్మినిస్ట్రేషన్, ఆయన గురువు గారు కూడా కొంచెం అట్లనే కొంచెం అడ్మినిస్ట్రేషన్ని పక్కా పట్టుకుంటాడు, చేతిలో ముంగడిపోతాడు. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఇది ఖచ్చితంగా నెత్తిలో పెట్టుకుంటాడు అని అంటే నెత్తిలో కాదు, మొత్తం అణువు పెట్టుకుంటాడు. అడ్మినిస్ట్రేషన్ని జారనియ్యాడు, గ్రిప్ కంప్లీట్గా పెట్టుకుంటాడు. సో సీనియర్లకు రేవంత్ రెడ్డికి రప్చర్ స్టార్ట్ అయిందా అని అంటే అది ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్లో, నిత్య యవ్వనం పచ్చ తాంబూలం అని అంటారు కదా, అది కంప్లీట్గా ఉంటుంది కాంగ్రెస్లో. రప్చర్ అనేది కాంగ్రెస్ డిఎన్ఏ. దీన్ని రేవంత్ రెడ్డి గారు ఎట్లా తన అనుకూలంగా వాడతాడు అని చెప్పడానికి నాకు మళ్ళా ఇగో ఈ ఫోటో చైతన్యం తీసుకొస్తుంది. రేవంత్ అన్న అడుగులు ఎట్లుంటాయి అని చెప్పడానికి. ఆ జగన్నాథుడి ఆశీస్సులతో తన రాజకీయ యాత్రకు, ఆ పూరి జగన్నాథుడి ఆశీస్సుల కోసము తన రాజకీయ రహదారికి ఆయననే పీఠం వేసుకుంటున్నట్టు లేదా ఫోటో, ఆయన దారి ఆయన సాఫ్ చేసుకుంటున్నట్టు, ఆ చెత్తని జరిపినట్టు లేదా ద సింక్. ఒక్కసారి మీరు ఆలోచించరు. నేను మాట్లాడిన మాటలు డాట్స్ కనెక్ట్ చేయండి. రాజకీయ ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుందా తెలంగాణలో? ఏం కాదు, మీరు అబ్సల్యూట్గా ఉండరు. అడుగు ఏదేసినా ఎవరేసినా, అది ఢిల్లీకేనేసినా ఇక్కడ గల్లీల రాజకీయం కదిలినా, ఢిల్లీ గల్లీ ఒకటైనా లేక ఢిల్లీ మధ్యలో విభేదం ఉన్నా, ఢిల్లీతో చేతులు కలిపినా గల్లీ రాజకీయాలు మానుకుంటాడా అనంటే రేవంత్ అన్న మానుకోడు. ఒప్పుకుంటా, ఆయనకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఎక్కడన్నా కనిపించిందా అంటే గడ్డపార వీటి నూపుతాడు ఒక్కొక్కని. బక్కా జాడ్సన్ దానికి ప్రత్యక్ష సినారియో ఎగ్జాంపుల్. చిన్న కార్యకర్తను కూడా వదిలిపెట్టాడు. రాజకీయాలు అట్లనే ఉంటాయి. లాఫ్ లేట్ నాకు కూడా గట్లనే తెలిసినాయి. ఇక్కడ నుంచి ఏం నేర్చుకోవాలి అని నన్ను మాట్లాడితే 1, 2, 3 పాయింట్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో తనకు కావాల్సిన గ్రిప్ వదులుకోడు, అది మంచిది రాజకీయాలలో. ఢిల్లీకి ఏం కావాలనో గల్లీని అడుగురి, నేను ఇస్తా, కానీ నా గల్లీలలో మాత్రం వేలు పెట్టకుండ్రి, గలీజ్ చేయకుండ్రి. దీన్ని కూడా నేను సమర్థిస్తా. మూడోది, చెప్పకనే సంకేతం ఇచ్చిండు, జై జగన్నాథ్. రూట్స్ నేను మరవలే. ఇది దేనికి సంకేతం? ఇది దేనికి అంటే ఆచరణ ఎక్కడ పోతున్నది అని ఒకసారి ఆలోచించుండ్రి. ఇక్కడ అనుభవించడానికి ఏం లేదు, కేవలం మీరు ఆలోచించుండ్రి. ఆ జగన్నాథుడు ఆశీస్సులతో చూద్దాం ముంగటికి ఏమవుతుందో. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు, 241 కోట్ల ఖర్చుతో 48,000 ఎకరాలకు నీరు. అసంతృప్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి. త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సంకల్పం. తొలుత గోదావరి బేసిన్లో ప్రాజెక్టులు పూర్తికి చర్యలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యం. ఇక్కడ ఇంకొక డాట్ మీరు కనెక్ట్ చేయండి. సడన్గా వాటర్ మీద పడ్డాడు రేవంత్ అన్న, సడన్గా. ఎందుకంటే తెలుసు కేసీఆర్ ఖచ్చితంగా
నీళ్ళ మీద కేసీఆర్కి ఉన్నంత గ్రిప్పు నాకు తెలిసి తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికి లేదు. నీళ్ళ మీద డిబేట్ చేయాలా, ఈ టాపిక్ మీద డిబేట్ చేయాలా కేసీఆర్తో అంటే మంచి వాళ్ళు జుట్టు చేతిలో పట్టుకొని తిప్పుతాడు ఇట్లా, జుమ్ బరాబర్ జుమ్ షరాబీ అని మన కేసీఆర్ సార్. ఆయన వీక్ పాయింట్, ఆయన స్ట్రెంగ్త్ పాయింట్ అదే అవుతుంది కాబట్టి బాగా అంటారు కదా, బలవంతుడు బలహీనమే ఆయన బలం అని అంటారు కదా. సో అక్కడనే టార్గెట్ స్టార్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది రేవంత్ అన్న. ఆబ్వియస్గా రైతుల కోసం కూడా ఇది ఉంటుంది, ఉండదని అని అంటారు. బట్ రాజకీయాలు మొదలవుతాయి ఇక, ఎందుకంటే ఆయనను మొత్తం ఖాళీ చేసిండు కదా. ఆయనను మొత్తం ఖాళీ చేయంగానే ఆబ్వియస్గా కేసీఆర్ ఇప్పుడు ఒక కొత్త స్లోగన్ తీసుకోవాలి, జై తెలంగాణ, ఆరెక్ బార్ నయా తెలంగాణ అన్నట్టు ఖచ్చితంగా ఈ ముద్ద తీసుకొని వస్తాడు కేసీఆర్. కేసీఆర్ సైలెంట్గా వండుకునే వ్యక్తి అయితే కాదు. సో ఇటు కేసీఆర్కి ఉన్న స్ట్రాంగ్ హోల్డ్ ఏదైతే ఉన్నదో నీళ్ళ సబ్జెక్టు, దాని మీద ముందే రేవంత్ రెడ్డి ప్రిపేర్ అవుతున్నాడా అన్నదానికి కూడా ఇలా కంప్లీట్ పేపరు చూడనీకే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే రాజకీయంగా చాలా డీప్ మీనింగ్ ఉన్నది. వెదర్ ఇట్ మేబీ ఆయన జగన్నాథుడి దారి సాఫ్ చేస్తుంటే ఆయన రాజకీయ దారి నాకు ఊహలు. దెన్ ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్ ఎనీథింగ్, దీస్ ఆర్ మై అజంప్షన్స్. యాజ్ ఎ అనలిస్ట్ నేను ఇలా న్యూస్ ప్రజెంట్ చేస్తున్నా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండ్ ఐ స్టాండ్ కరెక్టెడ్. తప్పైతే క్షమాపణ కూడా చెప్తాను, నో ప్రాబ్లం. దీస్ ఆర్ అజంప్షన్స్. రాజకీయ అడుగులు ఎట్లా పడుతున్నాయో చూడండి మీరు.